వెల్కమ్ టు పినాకిల్ ట్యూషన్స్. జూలై 1 IBPS నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. IBPS అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్. IBPS ద్వారా PO అండ్ MT రోల్స్ని ఫిల్ చేయడం జరుగుతుంది. ఈ IBPSకి ఇంపార్టెంట్ డేట్స్, ఎలిజిబిలిటీ, ఎగ్జామ్ ప్యాటర్న్, సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా చెక్ చేస్తే Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. త్రూ IBPS ద్వారా 11 PBS బ్యాంక్స్కి కేటగిరీ వైజు 5208 వేకెన్సీస్ని రిలీజ్ చేశారు. కేటగిరీ వైజ్ ఆల్ PBS బ్యాంక్స్కి SC కేటగిరీకి చూసుకుంటే 782 వేకెన్సీస్ ఉన్నాయి. ST కేటగిరీకి 365 వేకెన్సీస్ ఉన్నాయి. OBC కేటగిరీ వాళ్ళకి 1337 వేకెన్సీస్ ఉన్నాయి. EWS కేటగిరీ వారికి 520 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి 2204 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 5208 వేకెన్సీస్ అనేటువంటివి IBPS ద్వారా 2025లో PO అండ్ MT రోల్స్కి ఉన్నటువంటి వేకెన్సీస్. ఇంపార్టెంట్ డేట్స్ చెక్ చేస్తే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేటువంటిది జూలై 1 నుంచి జూలై 21 వరకు ఉంటుంది. విత్ ఇన్ ది డేట్స్లోనే అప్లికేషన్ అనేటువంటిది అప్లై చేసుకోండి. ఈ IBPS ఎగ్జామ్ అనేటువంటిది ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అనేటువంటి 3 ఫేజెస్లో జరుగుతుంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేటువంటిది ఆగస్ట్ 2025, 17th, 23rd, 24th డేట్లలో కండక్ట్ చేస్తారు. మెయిన్స్ ఎగ్జామ్ని అక్టోబర్ మంత్ 12th, 2025 కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ అనేటువంటిది డిసెంబర్, జనవరి 2026 మంత్లో కండక్ట్ చేస్తారు. ఫైనల్ అలాట్మెంట్ అనేటువంటిది ఫిబ్రవరి 2026కి కంప్లీట్ చేస్తారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేటువంటిది చెక్ చేస్తే నేషనాలిటీ ఇండియన్ అయి ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేటువంటివి మినిమం ఎనీ డిగ్రీ ఆర్ గ్రాడ్యుయేషన్ అనేటువంటిది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి పాస్ అయి ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 20 years నుంచి మ్యాక్సిమం 30 years వరకు ఏజ్ లిమిట్ ఉంది. ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది SC ST వాళ్ళకి 5 years, OBC క్యాండిడేట్స్కి 3 years, PWD BD వాళ్ళకి 10 years, ఎక్స్ సర్వీస్ మెన్స్కి 5 years. అప్లికేషన్ అనేటువంటిది అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి IBPS.inకి లాగిన్ అయిపోయి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, పర్సనల్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు అప్లికేషన్ ఫీ అనేటువంటిది కేటగిరీ వైజ్ చెక్ చేస్తే SC ST PWD BD క్యాండిడేట్స్కి 175 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంది. అదే
రిమైనింగ్ కేటగిరీ ఓసీ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 850 రూపీస్ అనేటువంటిది త్రూ ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఈ ఐబీపీఎస్ ఎగ్జామ్కి ప్యాటర్న్ చెక్ చేస్తే 3 ఫేజెస్లో సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది ఫేజ్ 1 ఫేజ్ 2లో కండక్ట్ చేస్తారు. ఫేజ్ 1లో వచ్చేసరికి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అని చెప్తాము. వీటిలో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేటువంటిది క్వాలిఫైడ్ అయిన స్టూడెంట్స్ని మెయిన్స్ ఎగ్జామినేషన్స్కి ఫేజ్ 2కి ప్రమోట్ చేస్తారు. ఫేజ్ 2 మెయిన్ ఎగ్జామినేషన్ అనేటువంటిది ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ మోడ్లో ఉంటుంది. ఫేజ్ 1 క్వాలిఫైడ్ అయిపోయిన స్టూడెంట్స్ ఫేజ్ 2కి ప్రమోట్ చేస్తారు. ఫేజ్ 2 క్వాలిఫైడ్ అయిపోయిన స్టూడెంట్స్ని ఫేజ్ 3కి అంటే ఇంటర్వ్యూ టెస్ట్కి సెలెక్ట్ చేస్తారు. 80% అనేటువంటిది ఎగ్జామ్ ప్యాటర్న్ ద్వారా ఫేజ్ 1 ఫేజ్ 2 ద్వారా వెయిటేజ్ తీసుకుంటారు. 20% అనేటువంటిది ఇంటర్వ్యూ ద్వారా వెయిటేజ్ తీసుకుంటారు. ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3ని స్టెప్ బై స్టెప్ సిలబస్ ప్యాటర్న్ చెక్ చేస్తే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్స్ అనేటువంటిది 1, 2, 3 సెక్షన్స్లో ఉంటుంది. ఫస్ట్ సెక్షన్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద 30 క్వశ్చన్స్ ఉంటాయి. 30 మార్క్స్ అనేటువంటివి వస్తాయి. 30 మార్క్స్కి ఉంటుంది. క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ మీద 35 క్వశ్చన్స్ ఉంటాయి. 30 మార్క్స్ అనేటువంటివి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. రీజనింగ్ ఎబిలిటీకి 35 క్వశ్చన్స్ ఉంటాయి. 40 మార్క్స్ అనేటువంటివి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. టోటల్గా 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ అనేటువంటివి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఈచ్ సెక్షన్కి 20 మినిట్స్ అనేటువంటిది టైం డ్యూరేషన్ ఉంటుంది. టోటల్గా 60 మినిట్స్ అనేటువంటిది 1 అవర్ డ్యూరేషన్ అనేటువంటిది ఉంటుంది. ఈ ఫేజ్ 1 ఎగ్జామినేషన్స్ని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో కండక్ట్ చేస్తారు. ఈ ఫేజ్ 1కి నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది ఉంటుంది. 0.25 మార్క్స్ అనేటువంటివి 1 రాంగ్ ఆన్సర్కి డిడక్షన్ చేస్తారు. ఫేజ్ 2 మెయిన్ ఎగ్జామినేషన్ ఎగ్జామ్ ప్యాటర్న్ చెక్ చేస్తే టోటల్ 5 సెక్షన్స్లో ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది. సెక్షన్ 1కి రీజనింగ్ 40 క్వశ్చన్స్ ఉంటాయి. 60 మార్క్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో ఉంటుంది. డ్యూరేషన్ వచ్చేసి 50 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది. సెక్షన్ 2కి జనరల్ అవేర్నెస్, ఎకానమీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ అవేర్నెస్ మీద 35 క్వశ్చన్స్ ఉంటాయి. 35 మార్క్స్ అనేటువంటివి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. క్వశ్చన్స్ అనేటువంటివి ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో ఉంటాయి. టైం డ్యూరేషన్ వచ్చేసి 25 మినిట్స్ ఇస్తారు. సెక్షన్ 3కి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద 35 క్వశ్చన్స్ ఉంటాయి. 40 మార్క్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. మీడియం అనేటువంటిది ఇంగ్లీష్లో ఉంటుంది. 40 మినిట్స్ అనేటువంటిది టైం డ్యూరేషన్ ఉంటుంది. సెక్షన్ 4కి డేటా అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్ మీద 35 క్వశ్చన్స్ ఉంటాయి. 50 మార్క్స్ అనేటువంటివి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో ఉంటుంది. డ్యూరేషన్ అనేటువంటిది 45 మినిట్స్ ప్రొవైడ్ చేస్తారు. టోటల్గా ఈ 4 సెక్షన్స్కి 145 క్వశ్చన్స్కి 200 మార్క్స్ అనేటువంటివి
ఉంటాయి. 160 మినిట్స్ టైం అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. ఈ 4 సెక్షన్స్ వరకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఆబ్జెక్టివ్ మోడ్లో క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఈ 5th సెక్షన్ అయినటువంటి డిస్క్రిప్టివ్ పేపర్ 2 క్వశ్చన్స్ ఉంటాయి. 25 మార్క్స్ అనేటువంటివి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. 30 మినిట్స్ డ్యూరేషన్ అనేటువంటిది ఇస్తారు. ఈ డిస్క్రిప్టివ్ పేపర్లో ఎస్సే అండ్ కాంప్రహెన్షన్ మీద ఉంటుంది. ఈ డిస్క్రిప్టివ్ పేపర్లో ఎస్సే అనేటువంటిది ఎకనామిక్స్ అండ్ సోషల్ ఇష్యూస్, ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ బ్యాంకింగ్, టెక్నాలజీ, కరెంట్ ఈవెంట్స్, ఎథిక్స్ వంటి టాపిక్స్ మీద సెక్షన్ 5 ఫోకస్ చేయబడి ఉంటుంది. ఫేజ్ 1 క్వాలిఫైడ్ అయిపోయిన స్టూడెంట్స్ని ఫేజ్ 2కి ప్రమోట్ చేస్తారు. ఫేజ్ 2 ప్రమోట్ అయిన స్టూడెంట్స్ని ఇంటర్వ్యూ అంటే ఫేజ్ 3కి ప్రమోట్ చేస్తారు. ఫేజ్ 1 ఫేజ్ 2 ద్వారా 80% వెయిటేజ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్వ్యూలో 20% అనేటువంటిది వెయిటేజ్ ఇస్తారు. ఈ విధంగా 80:20 వెయిటేజీలో క్యాండిడేట్స్ని సెలెక్షన్ చేస్తారు. సెలెక్షన్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగి ఫైనల్ అలాట్మెంట్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. సో IBPS నోటిఫికేషన్ 2025 గురించి ఇన్ డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది చెక్ చేయడం జరిగింది. ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ 5208 వేకెన్సీస్కి PO అండ్ MT రోల్స్కి రిలీజ్ చేయడం జరిగింది. కేటగిరీ వైజ్ మీ యొక్క కేటగిరీని చెక్ చేసుకొని మీరు ఈ 2 రోల్స్కి ఆపర్చునిటీ అనేటువంటిది మీ హ్యాండ్లోనే ఉంది కాబట్టి జూలై 1 నుంచి ఆగస్ట్ 12 ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. మినిమం 40 డేస్ టైం అనేటువంటిది ఇక్కడ ఉండడం జరుగుతుంది ఫేజ్ 1 ఎగ్జామినేషన్స్కి. కాబట్టి ఈ 40 డేస్లో ఫేజ్ 1 ఎగ్జామినేషన్స్ని క్రాక్ చేయడానికి ఇంగ్లీష్, అర్థమెటిక్, రీజనింగ్ మీద 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి 1 అవర్లో. సో ఈ ఫేజ్ 1కి అర్లీ ప్రిపరేషన్ అనేటువంటిది స్టార్ట్ చేసుకొని మీరు అనుకున్నటువంటి రోల్కి సీజ్ యువర్ ఆపర్చునిటీ చేసుకోండి. పినాకిల్ ట్యూషన్స్ తరపు నుంచి అలాగే పర్సనల్గా నా తరపు నుంచి ఎవరైతే ఈ IBPS 2025 ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ మీరు అనుకున్నటువంటి గోల్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. Hope this information is informative. Thank you.